వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను గుత్తి కాకరకాయ చేయబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేయండి. రసం, సాంబార్, పప్పుచారు దేంట్లోకైనా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది అస్సలు ఉండదండి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ కాకరకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. చేదు తగ్గడానికి కొద్దిగా స్కిన్ మాత్రం తీసుకుందామండి. కొద్దిగా బుడిపల్లాగా ఉన్నాయి కదండి, ఈ విధంగా వీటిని మాత్రమే తీసుకోవాలి. లైట్గా తీసుకుంటే చేదు తగ్గుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్కిన్ని తీసేయాలి. అన్ని కాకరకాయలని కూడా ఈ విధంగానే స్కిన్ అంతా కూడా తీసివేయాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయల్ని మధ్యకి కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటున్నామో ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ విధంగా వన్ సైడ్ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి కాకరకాయల కళ్ళలో కూడా బాగా పట్టించాలి. ఈ విధంగా రుద్దినట్లు అనాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అంతా కూడా బాగా ఉప్పు పట్టించాలి. తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1/2 అవర్ తర్వాత చూద్దాము. మీకు టైం ఉంటే గంట అయినా సరే వీటిని సాల్ట్ వాటర్లో ఉంచుకుంటే చేదు బాగా తగ్గిపోతుంది. చూడండి, కొంచెం కాకరకాయ రసం ఈ విధంగా పిండాలండి. దీనివల్ల చేదు అనేది దాదాపు తగ్గిపోతుంది. అన్ని కాకరకాయలని ఈ విధంగా పిండుకోవాలి. చూడండి ఎంత రసం వచ్చిందో 1/2 కేజీ కాకరకాయలకి. ఇప్పుడు మనము దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాము. ఒక 20 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. నేను ఎండుమిర్చిని వేయించుకోవడం లేదండి, కారం నల్లగా అవుతుందని. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, అదేవిధంగా వేయించిన పల్లీలు, తర్వాత ఎండు కొబ్బరి పొడి, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కాస్త చింతపండు. చూడండి, చింతపండు 1/2 కేజీ తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసి మిక్సీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది ఈ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కాకరకాయలని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కాకరకాయ లోపల వరకు వేగాలి, అప్పుడే మనకి నిల్వ ఉంటుంది కాకరకాయ. చూడండి, ఈ విధంగా మంట తగ్గించి బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తడి అనేది ఉండకూడదండి మనకి నిల్వ ఉండడానికి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లార్చాలండి, కాకరకాయలు కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి పల్లి కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనము ఈ కాకరకాయలో మనము స్టఫ్ చేసుకోవాలి. చూడండి, లోపల వరకు ఏ విధంగా మగ్గిపోయిందో కాకరకాయ. అన్ని కాకరకాయలని ఈ విధంగానే స్టఫ్ చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అదే ఆయిల్లోన కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు 1 స్పూన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు తాలింపుని మనము వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. చూడండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్నటువంటి కాకరకాయలని తాలింపులో వేసుకొని మంట తగ్గించి వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసేయాలి స్టవ్ని. 1 నిమిషం ఈ విధంగా వేగిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ పల్లి కొబ్బరి పొడిని వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే కారం మాడిపోతుందండి. ప్యాన్ హీట్కే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. స్టఫ్ కాకరకాయ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.